జరిగింది ఏదో జరిగిపోయిందిరా, వదిలే. మీకే మీరంతా బాగానే ఉన్నారు. నన్నే మా ఆవిడ వదిలేసింది. నువ్వు మీ ఆవిడ వదిలేసి ఇదేం దిక్కుమాల సలహా ఇది? వీడి పెళ్ళాం వీడిని వద్దనుకున్నప్పుడు వీడు మాత్రం ఎందుకు కావాలనుకోవడం? ఇలా మనుషుల్ని మోసం చేసి ఏమీ తెలియనట్టు ఉండలేను. ఈ వల్లే నేను నా భార్యకి దూరం అయ్యాను. ప్రపంచమంతా ఎటో పరిగెడుతుంటే పెళ్ళాం పెళ్ళాం అని ఏడుస్తాడు. వాడికి పెళ్ళైంది కాబట్టి పెళ్ళాం అని ఏడుస్తున్నాడు. నీకు పెళ్ళై ఉంటే మొగుడు అని ఏడ్చేదానివి. ఇంకా నా జీవితానికి ఆ ఏడుకొకటే తక్కువ. నీకు ఆ ఛాన్స్ లేదులే. ఎందుకు? నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు ఎందుకు చేసుకున్నాడు? ఏడుస్తాడు. నా జాతకం నువ్వే చెప్పాల్సిన అవసరం లేదులే. నీ దెబ్బకి మా అందరి జాతకాలు మారుతున్నాయి కదా. నువ్వు లోపలికి వెళ్ళుగురాని అల్లుడితో కబుర్లు చెప్పనా? దాసు బాబాయ్ కనిపించాడని కాశీ చెప్పాడు. ఏమైనా అడిగావా? ఊరికే లొడ వాగుతున్నావు. నన్నేం అడుగుతారు? బాబాయ్ కనిపించాడన్నావు కదా, ఏమన్నాడు? ఏమంటే నీకెందుకు? దాసు బాబాయ్ గురించి గ్రాని బాధపడుతుంది. మరి నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వు మరీ తిక్కలోడ్లా ఉన్నావేంట్రా? ఏ నేను అడగకుండా మీరు తప్పులు చేస్తారు, సరిదిద్దుకుంటారు. ఇష్టపడుతున్నావు. దాసు బావతో నా గురించి చెప్తే ఏం చెప్పినా నీకైతే నష్టం లేదు కదా. ఎందుకంటే సుమిత్ర కూతురివి. గ్రాని నీకు వరుసకి గ్రాని అవుతాననుకో. అబ్బా, నన్ను నీ మనసుతో చూడు గ్రాని. కళ్ళతోనే చూడలేకపోతున్నాను, మనసుతో చూసాలి అనుకో ఫినిష్ మసైపోతాను. ఈ దాసు బావని కలిశాడంటే నా పరిస్థితి ఇదే గ్రాని. నీ కొడుకు ఈ ఇంటికి రాకుండా బావని అనుకున్నాడంటే ఏం చేయాలనుకుంటున్నాడు? ఏదో జరుగుతుంది. హాయ్ గైస్, ఇది మనకి చేంజబుల్ ఇయరింగ్ చూడండి. ఇలా చేంజ్ చేసుకోవచ్చు, మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు అండ్ ఓన్లీ టాప్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగుందండి. ఎక్కడుంది నా కూతురు? చూపిస్తాను మావయ్య. ఇంకెప్పుడు చూపిస్తావు? ఇంకెన్నాళ్ళు బాధపడతావురా? తల్లిలా చూసుకున్న పిన్ని పగ తీర్చుకుంది. సొంత తమ్ముళ్ళ చూసుకున్న వీడు కూడా నిజం దాచి నన్ను మోసం చేశాడు. నువ్వు నా చెల్లెలి కొడుకు వీరా. నువ్వైనా నన్ను మోసం చేయవనుకున్నాను. చివరికి నువ్వు కూడా మావయ్య, అదిగో నీ కూతురు అన్న మాట తప్ప నీ నోటి నుంచి నేనేమీ వినాలనుకోవట్లేదు. చూపించరా, నా కూతురు ఎక్కడుంది? నా కూతురు ఎక్కడుందిరా? రాముడు అరణ్యవాసానికి, పాండవులు వనవాసానికి ఒక నిర్దిష్టమైన కాలాన్ని ఎందుకు నిర్ణయించారో నాకు తెలియదు మావయ్య. నాకున్న జ్ఞానంతో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, కోపాలకి, మనుషుల మధ్య దూరాలకి భగవంతుడు వేసే శిక్షలకు కూడా జీవితకాలం ఉండవు.